నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అవుతారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే ఆయన క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. మరి మొత్తానికి ఆయన అరెస్ట్ జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. అనిల్ కుమార్ యాదవ్ ఈయన 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడేవారో అందరికీ తెలిసిందే సార్. మరి ఇప్పటికీ ఆయన మీద చాలా అభియోగాలు కూడా వచ్చాయి. మరి పొదలకూరు క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో కూడా ఆయన నిందితులుగా ఉన్నారు. మరి ఆయన పైన ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో ఏటుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ఏ కేసులో అయినా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఏమంటారు? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేయడనో ఆ సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ కూడా పక్కనే ఉండి క్లాప్స్ కొట్టడం, దాన్ని ఎంజాయ్ చేయడం ఇట్లాంటివి జరిగిన సందర్భంలో దాంతో పాటుగా ఎవరైతే ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అభిమానులు అనుకోండి, వాళ్ళు వెళ్ళి ఒక ధర్నా చేస్తున్న సందర్భంలో కొంత ఫర్నిచర్ ధనమైన సందర్భంలో అప్పుడు తను వెళ్ళి పరామర్శించడం జరిగింది. దాంతో పాటుగా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న దాంట్లో తప్పేముంది అంటూ దాన్ని సమర్థించడం జరిగింది. దానికి సంబంధించి అతన్ని ఏటుగా కేసులో చేర్చడం జరిగింది. ఇప్పటికే అతనికి 2 సార్లు నోటీస్ ఇచ్చేప్పటికీ విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు 3వసారి విచారణకు హాజరు అవ్వడం జరిగింది. ఈరోజు నెల్లూరులో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది, ఏం జరుగుతుందని చెప్పి. ఎందుకంటే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు రావడం జరిగింది. అక్కడ పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. అనిల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలు కొంత ఆందోళన చేసే క్రమంలో పోలీసులు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ కొంతవరకు అతను తప్పించుకొని తిరుగుతున్నాడు, కేసులు నమోదు కాకపోయినప్పటికీ. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇటీవలి కాలంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు మహిళల పట్ల దురుసుగా అసభ్య పదజాలాన్ని వాడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. చాలా సందర్భాల్లో టీవీ డిస్కషన్లో సైతం ఆ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఛానల్కి పిలిపించిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం మనం చూసుకున్నట్టయితే అమరావతి మహిళల పట్ల కూడా గతంలో సాక్షి డిబేట్కి వచ్చిన కృష్ణరాజు అనే వ్యక్తి దూషించడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మహిళల పట్ల ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల దురుసుగా ప్రవర్తించినట్టయితే సామాన్య మహిళల పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక ఎమ్మెల్యే అయిన మహిళలకి న్యాయం జరిగినప్పుడు మిగతా మహిళల పరిస్థితి ఏందనే పరిస్థితి తెలుస్తుంది. ఇందుకు అనుగుణంగానే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ కొంత రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారంటే కొన్ని సందర్భాల్లో మాటలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆవేశంగానో లేకపోతే ఆలోచన రహితంగానో కొన్ని సందర్భాల్లో మాటలు దొరుకుతూ ఉంటాయి. మీరు అన్నట్టుగానే ఆవేశంలో మాట్లాడుతూ ఉంటారు. మరి అంటే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడేటప్పుడు ఒక మంత్రిగా పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్. అక్కడే ఉండి దాన్ని సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి, అడ్డుకోపోగా సపోర్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడాన్ని తర్వాతైనా చాలామంది రాజకీయ నాయకులు ఒకవేళ కనుక అప్పుడు పొరపాటుగా మాట్లాడినా తర్వాత సర్ది చెప్పుకునే ప్రయత్నం, కొంత వారికి క్షమాపణ చెప్పే ప్రయత్నం ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ పని కూడా చేయలేదు. అది కరెక్టే అయినట్టుగా మాట్లాడడం జరిగింది. దానికి సపోర్ట్ ఇస్తూ అనిల్ కుమార్ యాదవ్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, సమర్థిస్తూ చేయడం జరిగింది. ఈ సమర్థిస్తూ చేయడం వల్ల మహిళల పట్ల ఏ విధమైన గౌరవ భావం ఉంది. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన సమయంలో మొదటిసారిగా ఎమ్మెల్యే మంత్రిగా అయిన వ్యక్తి అప్పట్లో లోకేష్ మీద కూడా చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది, దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈ వైసీపీకి సంబంధించిన చాలామంది రాజకీయ నాయకుల్ని లేదంటే ఎమ్మెల్యేలని, ఎంపీలను, లేదంటే మంత్రులను మనం పరిశీలించినట్టయితే ఎక్కువగా వాళ్ళు ఆధారపడ్డదాన్ని మనం గమనించినట్టయితే ఈ అసభ్య పదజాలం వాడడం, అసభ్యంగా మాట్లాడడం వీటి మీదనే దృష్టి కేంద్రీకరించినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగానే వివరించారు. అసెంబ్లీ సాక్షిగా కూడా కొడాలి నాని, చంద్రబాబు నాయుడు గారిని
అసెంబ్లీలో అవమానపరిచిన సంఘటనను చూడొచ్చు. ఆ చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఇంట్లో వాళ్ళని కూడా అవమానించిన పరిస్థితిని చూడొచ్చు. భువనేశ్వరిని అవమానించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ నేను ఈ కౌరవ సభ ఈ సభలోకి అడుగు పెట్టనని చెప్పి ప్రతిజ్ఞ చేసి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మహిళలు రాజకీయంగా రావాలి, రాజకీయంగా ఎదగాలి, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాజకీయ నాయకులు మహిళల పట్ల ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించినట్టయితే ఎవరు మహిళలు రాజకీయాల్లోకి వస్తారనే ప్రధాన ప్రశ్నగా చూడొచ్చు. అదే విషయాన్ని మనం అనుకున్నట్టయితే ఇలాంటి వ్యాఖ్యలు వారు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో వాళ్ళపై చేసినట్టయితే ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఫస్ట్ తనను ప్రశ్నించుకోవాలి. ఒక మహిళ మీద ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు, అదే మన ఇంట్లో మహిళల పట్ల చేస్తే ఏ విధంగా ఉంటుందని ఒకసారి ప్రశ్నించుకుంటే అర్థమైపోతుంది. ఈవెన్ దో వైసీపీకి సంబంధించిన నాయకులు, ఈవెన్ దో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరు కూడా దాన్ని అడ్డు చెప్పే ప్రయత్నం కానీ దాన్ని ఖండించిన ప్రయత్నం కానీ ఎవరు చేయలేదు. జనరల్గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ అధికార పార్టీకి సంబంధించిన అధికార కార్యక్రమాలు నిర్వహించే ఆ ప్రతినిధులు ఖండిస్తుంటారు. అది అతని వ్యక్తిగత విషయం, ఆ పార్టీకి సంబంధం లేదు, ఆ పార్టీ ఆ విధంగా ఆ వ్యక్తి ఆ విధంగా దూషించాల్సింది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు కూడా ఎవరు వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు చేయలేదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కూడా వాటిని ఖండించలేదు. పైగా మనం ఇంకా దాన్ని రెచ్చగొడుతున్నట్టుగా ప్రసన్న కుమార్ రెడ్డిని వెళ్ళి కలిసి ములాఖాత్ అయి కలిసిన సందర్భాన్ని చూడొచ్చు. ఏదో అంటే ఘనకార్యాలు చేసినప్పుడు చేస్తుంటారు కదా, ఏదో ఘనకార్యం చేస్తే వారిని వెళ్ళి పరామర్శించి జైల్లో ఉన్న వాళ్ళని కాకుండా ఇలాంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తుల్ని పరామర్శించడం అంటే ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు వైసీపీ కార్యకర్తలకు, నాయకులు అంటే మీరు చేసింది కరెక్టే, మీరు ఈ విధంగా చేసినట్టయితే నేను వచ్చి మీకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తాను అని చెప్పే ప్రయత్నంలోనే భాగంగానే కనిపిస్తుంది. ఒకవేళ ఆ విధంగా చేసింది తప్పని చెప్పినట్టయితే, ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఆపినట్టయితే అనిల్ కుమార్ యాదవ్ దాన్ని సమర్థించే అవకాశం ఉండేది. దాని తర్వాత కింది స్థాయి నాయకులు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటారు, దాని ముందుకెళ్ళే అవకాశం ఉండేది. పై నాయకుడే ఆ విధంగా వివరించి వాళ్ళని ప్రోత్సహించినప్పుడు కింది స్థాయి నాయకులు మా నాయకుడే ఈ విధంగా వివరిస్తున్నాడు, ఇక మనకేంది, మనం ఎలాగైనా మాట్లాడవచ్చు అనే నాయకుడు అనేవాడు ఖచ్చితంగా కూడా తను కంట్రోల్ చేసుకుంటూ కింది వాళ్ళని కంట్రోల్ చేస్తూ సంయమనంతో ఉండే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా ఇంకా రెచ్చగొడుతున్న వాళ్ళని మరింతగా ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉండడం వల్లనే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్కి ఈరోజు నోటీసులు రావడం జరిగింది. ఆ నోటీసుల పరంపరకారంగా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి పక్కన కూర్చొని మీటింగ్లో అటెండ్ అయ్యాడో అదే పక్కన ఈరోజు జైల్లో కూర్చునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పార్టీ అధినేత ఈ విధంగా ఉంటే దిగువ స్థాయి కింది స్థాయి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఈ రకంగానే మాట్లాడతారు అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.